ప్రైజ్ ద లార్డ్. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలైన దేవుని పిల్లలందరికీ శుభములు క్రీస్తు పేరట తెలియజేస్తున్నాను. ప్రియులారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత విడుదల ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు కదండి, గుంటూరు మార్కెట్ దగ్గర వెంకటేశ్వర విజ్ఞాన మందిర్, గుంటూరు. ఇప్పటికే ఈ ఆరాధనలో పలు ప్రాంతాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి, పలు పట్టణాల నుంచి, నగరాల నుంచి, అనేక గ్రామాల నుంచి తండోపతండాలుగా ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని దైవ కార్యాలు పొందుకున్నారు. ఆనాటి అపోస్తుల కాలంలో జరిగిన పరిశుద్ధాత్మ శక్తి కలిగిన కార్యాలు పొందుకుంటున్నారు. మీరు కూడా ఆశ కలిగి దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారా? రండి, ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 9 గంటలకు గుంటూరు. ప్రభునందు ప్రియమైన కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. ప్రియులారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఆదివారపు ఆరాధన వివరములు మీకు తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన భద్రాచలం సారపాక నుండి జరుగుతుంది. ఇప్పటికి వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు. అలాగని 2వ ఆరాధన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న తార్నాక అనబడే ప్రాంతంలో ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు, తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్లో. ఇప్పటికి ఈ ఆరాధనకు వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ కార్యాలు పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, దేవుని ఆత్మచేత దాకపడుతున్నారు. మీరు కూడా దైవ కార్యాలు పొందుకోవాలని, చీకటి దురాత్మ నుంచి విడుదల పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదముతో నింపబడాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ ఆరాధనలో పాల్గొనండి. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు భద్రాచలం సారపాక, 2వ ఆరాధన హైదరాబాద్, సికింద్రాబాద్ తార్నాక నుండి. రండి, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హైదరాబాద్లో సాయంత్రం 6 గంటలు జరుగుతుంది ఈ ఆరాధన. కుటుంబాలతో రండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, బాగున్నారు కదా? ఉదయమే లేచి యేసయ్యకి థ్యాంక్స్ చెప్పారా? మరి యేసయ్య ఒక నూతనమైన దినాన్ని మనకు అనుగ్రహించినందుకు యేసయ్యకి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పవలసిన వారమైన. ప్రతిదినము లేవగానే యేసయ్య మాట శ్రద్ధగా ఉంటున్నారు కదా. మరి ఈ వాగ్దానాల ద్వారా మీరెంతగానో ధైర్యపరచబడుతున్నారని, ఈ వాగ్దానాల ద్వారా మీరెంతగానో దీవించబడుతున్నారని మేమైతే నమ్ముతున్నాం. మరి ఈ దినము కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామండి. రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం చివరి భాగాన్ని చదువుకుందాం. యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని శ్రేష్టమైన మాట కదా. దేవుడు నలుదిశలా నాకు నెమ్మది దయచేశాడని, కలుగజేశాడని. మరి ఈ మాట ఎవరు చెప్తున్నారంటే సొలొమోను భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, నిజంగా మరి దేవాది దేవుడు ప్రతి ఒక్కరికి నెమ్మదిని కలుగజేయాలని ఆశించే దేవుడు అన్నాడు. శత్రువులందరినీ కూడా లయపరచాలని ఆశించే దేవుడు అన్నాడు. ఆయన పిల్లలకు ఏ శత్రువు హాని తలబెడుతున్నా, ఏ కీడు తలబెడుతున్నా, తన పిల్లలకు ఎవరైనా నష్టపరుస్తున్నా దేవుడు మౌనంగా ఉండడు. ఆయన ఊరుకునే ఉండడు. ఆయన ఊరుకుని ఉండడానికి ఆయన చేతగానే వాడు కాదు కదా. మరి ఆయన బిడ్డలను ఎవరు ఇబ్బంది పెడుతున్నా వారిని హతమార్చే గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ప్రియ సహోదరి, సహోదరుడా,
చూడండి, ఇలాగే దావీదుకు చుట్టూ శత్రువులు ఆవరించినప్పుడు మరి ఆ శత్రువులందరినీ కూడా దేవుడు హతమార్చాడు, లయపరిచాడు. మరి అదే మాట, నా తండ్రికి దేవుడు మరి ఏ అపాయము రాకుండా శత్రువులను నాశనపరిచాడు, నాకు నెమ్మదిని కలుగు చేశాడని భక్తుడైన సొలొమోను తెలియజేస్తున్నాడు. అవునండి, దావీదు జీవితం ఎంతోమంది శత్రువులు కదా, ఎంతోమంది అనునిత్యము కూడా హతమార్చాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ వచ్చారు, నష్టపరచాలని, నాశనం చేయాలని మరి ఎంతగానో ప్రయత్నం చేస్తూ వచ్చాడు. శత్రువు పని అదే, నిన్ను నాశనపరిచి, నిన్ను ఇబ్బంది పెట్టి, నిన్ను కష్టాలు పాలు చేసి వాడు సంతోషించాలని ఆశపడుతూ ఉంటాడు. కానీ మన దేవుని యొక్క ఆశ ఏంటంటే ఆ శత్రువులను నాశనపరిచి నిన్ను ఆనందింపజేస్తాడు, నీకు నెమ్మది కలుగు చేస్తాడు. అది దేవుని యొక్క ఆశయం ఉన్నది. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో కూడా భయంకరమైన శత్రు పోరాటాల్లో నలిగిపోతున్నావా? నెమ్మది లేని పరిస్థితుల్లో ఒకవేళ జీవిస్తున్నావా? మరి నీ శత్రువులు ఒకవేళ అది మనుషులైన కావచ్చు, అలాగే వ్యాధులు కావచ్చు, అప్పులు కావచ్చు, మరి రోగాలు కావచ్చు, అలాగే నీకున్న మరి నిందలు, అవమానాలు, ఇవన్నీ ఒక శత్రువుల రూపంలో అనునిత్యము నిన్ను హతమార్చాలని, నిన్ను నాశనం చేయాలని ఒకవేళ ప్రయత్నిస్తూ ఉన్నాయేమో. అలాగే ఒకవేళ నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ తోబుట్టువులు కానీ, అలాగే నీ కొలీగ్స్ కానీ, నీ ఇరుగు పొరుగు వారు కానీ ఒకవేళ నీకు శత్రువులుగా మారి నిన్ను నాశనపరచాలని, నిన్ను ఏ రీతిగానో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారేమో, నెమ్మది లేకుండా చేయాలి వాళ్ళకి అని అనుకుంటూ వారు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారేమో కదా. ఒక్కొక్కసారి మరి బాధను అనుభవిస్తూ, ఏంటి నాకు ఎటు చూసిన శత్రువులే ఉన్నారని బాధపడుతున్నారేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ శత్రువుని ఎలా జయించాలో అర్థం కాక, మరి ఆ శత్రువులు ఎలా లయపరచబడతారో అర్థం కాక కృంగిపోయి ఉన్నారా? నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య, మనం ఆరాధిస్తున్న యేసయ్య సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు. ఆయన మరి పరాక్రమము కలిగిన బలాఢ్యుడు ఆయన కదా, అద్భుతమైన శక్తి కలిగిన దేవుడు ఆయన. మరి అటువంటి దేవుడు ఆయన నీ చుట్టూ ఉన్న శత్రువుని నాశనపరుస్తాడు. నీకే అపాయం రానియడు, నీకే కీడు తలపెట్టనివ్వడు, నీకు నెమ్మదిని కలిగజేస్తాడు కదా. ఈరోజు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఏ శత్రు పోరాటంలో ఉండి మరి నెమ్మది లేకుండా ఒకవేళ బాధపడుతున్నా సహోదరి, సహోదరా, నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏ శత్రు పోరాటంలో ఉన్నావో నాన్న, నలిగిపోతున్నావు, నీతో ప్రభు చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దు, కృంగిపోవద్దు, నేను నీకు కూడా నెమ్మది కలుగు చేస్తాను. ప్రతి శత్రు కాడిని విర్రగొట్టి నీకు నెమ్మది కలుగు చేస్తానని. ఎట్లా అంట, నలుదిశల నలుపక్కల అంటే చుట్టూ నెమ్మది. అసలు ఎంత అద్భుతమైన వాగ్దానం అంటే అండి, మరి చుట్టూ కూడా నలుదిశలా నీకు నెమ్మది ఇస్తానని ప్రభు అంటారు. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. దేవుడు శత్రువులందరినీ నాశనం చేస్తాడు. నీ చుట్టూ ఉన్న ప్రతి శత్రు సమూహాన్ని ఆయన లయపరచబోతున్నాడు, నీకు నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. మరి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. యేసయ్య నీతో ఉన్నారు, శత్రువుల్ని నాశనపరిచే యేసయ్య నీతో ఉన్నారు, నీకు నెమ్మది ఇచ్చే యేసయ్య నీతో ఉన్నారు. కనుక యేసయ్య ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినది, నీకు థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ డాడీ అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, మీ అందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడింది కాక. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్, పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. యేసయ్య, ఈ ఉదయకాలం శ్రేష్టమైన వాగ్దానం మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నలుదిశలా నెమ్మది నువ్వు కలుగు చేస్తానన్నావు కదా తండ్రి. అయ్యా, అవునయ్యా, నలుదిశలా నెమ్మది కలుగు చేయగలిగిన శక్తిమంతుడు నువ్వు ఒక్కడవే ప్రభు, నీకే స్తోత్రాలు. నాయన వాగ్దానం ఉంటున్న బిడ్డల జీవితాలు అనేక పోరాటాలు, అనేక శత్రువు దాడులు అయ్యా, అనేకమైన సమస్యలతో అల్లాడిపోతూ నెమ్మది లేకుండా ఉన్నారేమో నాయన. ఎదుగో తండ్రి, నెమ్మది కలగకుండా వారి జీవితంలో నెమ్మది లేకుండా చేయాలని శత్రువు అనేక రీతిలుగా ప్రయత్నం చేస్తున్నాడేమో. ఆ శత్రు కాడి యేసుక్రీస్తు నామములో విర్రగొట్టబడను కాక. అది అప్పులైనా, రోగమైనా, వ్యాధి అయినా, బాధ అయినా, అయ్యా శ్రమ అయినా, అది హింస అయినా యేసు నామములో లయపరచబడను కాక. తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, నీ బిడ్డలందరికీ నలుదిశల నెమ్మది కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనులు, అయ్యా నాయన సేవా జీవితంలో ప్రభా నా తండ్రి, అలాగే నా తండ్రి ప్రభా ప్రతి విధమైన
అయ్యా నాయన పరిస్థితుల్లో నాయన నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి ప్రతి శత్రుకాడిని విర్రగొట్టి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా నా తండ్రి వారందరి జీవితంలో సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా నాయన అలాగే నాయన ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్న ప్రతి వారిని నిండుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నూతనమైన కృప వారికి కలుగును గాక తండ్రి నాయన. అయ్యా ఈ దినం నీ యొక్క ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.